క్రీస్తునందు ప్రియమైన బెర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యలను ప్రేమిస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమైన మీకు దేవుని సేవకునిగా నా ప్రేమపూర్వకమైన ఆహ్వానంతో నేను మీ ముందుకు వస్తున్నాను. మార్చి నెల 31వ తారీఖు ఏలూరు బెర్షెబా ప్రార్థనా మందిర మొదటి వార్షికోత్సవ సందర్భంగా గొప్ప స్తుతి కూడిక, మందిర వార్షికోత్సవ వేడుక 31వ తారీఖు రాత్రి ఏలూరు బెర్షెబా ప్రార్థనా మందిర ఆవరణంలో మందిర వార్షికోత్సవ వేడుక ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ప్రభు మనకిచ్చినటువంటి మనకు బయలుపరిచిన తన అనాది సంకల్పాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా శుభ శుక్రవారానికి ముందు బుధ గురు శుక్రవారాలు ప్రతి సంవత్సరం కూడా విడుదల మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆశ్చర్యం ఏంటంటే 31వ తారీఖు రాత్రి మందిర వార్షికోత్సవ వేడుక వచ్చింది. 1, 2, 3 తారీఖులు ఏప్రిల్ నెల 1, 2, 3 తారీఖులు విడుదల మహోత్సవాలు వచ్చాయి. వాటిని పురస్కరించుకొని మార్చి 31వ తారీఖు రాత్రి మందిర వార్షికోత్సవ వేడుక, ఏప్రిల్ 1, 2, 3 తారీఖులు విడుదల మహోత్సవాలు బెర్షెబా నూతన మందిర ప్రాంగణంలో ఏలూరు నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూడికలకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగిన కూడికల్లో ఎంతోమంది, ఎన్నో వేల కుటుంబాలు ఈ పరిచర్య స్థాపించబడిన నాటి నుండి కొన్ని లక్షల కుటుంబాలు ఈ విడుదల మహోత్సవాల్లో దేవుని ఘనమైన కార్యాలు చూశారు. భయానకమైన పరిస్థితులలో నుండి విమోచింపబడ్డారు. ఈ కోరికలు నీకోసమే అని తెలియజేస్తున్నాను. విడనాడని బంధకాలలో నుండి, సమస్యాత్మకమైన పరిస్థితులలో నుండి, దురాత్మ, అంధకార, చీకటి, మాంత్రిక శక్తుల ప్రభావాల నుండి, మీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న శాపగ్రస్త అనుభవాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము విమోచిస్తుంది అని మీరు నమ్మితే ఖచ్చితంగా ఈ విడుదల మహోత్సవాల్లో పాల్గొనండి. కనీసం ఈ 3 దినాలు మందిరంలో నివసించడానికి మీరు ఇష్టపడండి. విశాలమైన ప్రాంగణం, సువిశాలమైనటువంటి మందిరం, అన్ని వస్తువులు కలిగినటువంటి ప్రాంగణంలో ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. ఎంతకాలం ఆ శాపగ్రస్తమైన స్థితిలో మీరు ఉండాలనుకుంటున్నారు? ఎంతకాలం ఆ భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకు ఈ విషమ పరిస్థితుల్లో, ఎందుకు ఈ ప్రతికూలతలు, ఈ భయంకరమైన పోరాటాలలో నుండి, శాపగ్రస్తమైన అనుభవాల్లో నుండి, ఖచ్చితంగా మీ వ్యసనక్రాంతమైన బ్రతుకులలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం, ఆయన శిలువ బలియాగం ద్వారా మీకు విమోచన దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తనలో 130వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఫలానా దానిని ఆయన విమోచించలేడు అనటానికి ఆస్కారం లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దాని నుండి విమోచించగలిగిన కనికరపూర్ణుడైన దేవుడు నాది. మార్చి 31, ఏప్రిల్ 1, 2, 3 తారీఖులు జరుగుతుంది. పగలు కూడా ఆరాధనలు ఉన్నాయి. అవి కూడా ఏలూరు బెర్షెబా ప్రార్థనా మందిరంలోనే జరుగుతాయి. ఈ కూడికలలో దేవుని వాక్యోపదేశం చేయటానికి ఆత్మ సంబంధమైన కృపావరములు కలిగినటువంటి దైవజనులు అనీస్ థోమస్ గారు కేరళ నుండి మన మధ్యకు రాబోతున్నారు. అలాగే దైవజనులు ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ పరిచర్యలో ఘనమైన దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి వాక్యోపదేశకులు దైవజనులు జెర్మియా గారు మన మధ్యలోకి రాబోతున్నారు. అలాగే దైవజనులు అభిషక్తులు పీటీ వర్గీస్ గారు విజయవాడ నుండి మన మధ్యలోకి రాబోతున్నారు. నేను మీ కొరకు ప్రతిరోజు రాత్రి పగలు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయటానికి, మీతో కూడా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. మనమందరము కలిసి దేవుని సన్నిధి అనుభవించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కోరికలలో సంగీత గాయకులు, మంచి సంగీత పరిచర్య దేవుడు అనుగ్రహించబోతున్నాడు. తరలి వస్తారు కదూ. ఈ సమాచారం మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియచేయండి. మీ గ్రూపులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.